తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పూర్తయినాయి. టోటల్గా 2569 కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి దాని మీదన ఒక సర్వే వచ్చేటప్పటికి, అంటే ఇక మిగతా సర్వేలు ఎట్లా ఉంటాయనేది చూడాలి. ఓవరాల్గా అయితే టఫ్ ఫైటు వీటికి సంబంధించినటువంటి లెక్కల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఎవరికి ఎన్ని వస్తాయంటే బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి ఇది ఓల్గా వాళ్ళకి సంబంధించినటువంటి అంచనా అనుకుంటా. దాన్ని ఈ సర్వే వచ్చేటప్పటికి ఇందులో వీళ్ళు చేసినటువంటి ఇది ఎలక్షన్కి ముందు చేసినటువంటి సర్వే పరంగా చూసుకున్నప్పుడు 10 కౌన్సిలర్స్ కావచ్చు, అంటే 10 మున్సిపల్ కౌన్సిల్ కానీ కార్పొరేషన్ కావచ్చు, 10లో బీఆర్ఎస్ గెలుస్తుందని, 51లో కాంగ్రెస్ పార్టీ, 8 బీజేపీ గెలుచుకుంటుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య టైఅప్ అంటే టఫ్ ఫైట్ 36 స్థానాల్లో ఉంటుంది అన్నటువంటిది అంచనా వేసుకొచ్చారు. ఏ చోట్ల ఎట్లా ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా వీళ్ళు డీటెయిల్గా రాసుకొచ్చారు. ఆదిలాబాద్ వచ్చేటప్పటికి బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని, అట్లాగే కొత్తగూడెం వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందని, జనగాం వచ్చేటప్పటికి బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందని, జనగాంలో స్టేషన్ గనాపూర్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని అంచనా వేశారు. నరసంపేట కాంగ్రెస్సు, అట్లాగే వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ, మరోవైపున పరకాల వచ్చేటప్పటికి బీజేపీ, కాంగ్రెస్ల మధ్యన టఫ్ ఫైట్ ఉంటుందని, భూపాలపల్లి వచ్చేటప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, కరీంనగర్ వచ్చేటప్పటికి బీజేపీ గెలుచుకుంటుందని, జంబికుంట కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, జంబికుంట, హుజూరాబాదు, జగిత్యాల ఈ 3 కాంగ్రెస్ గెలుచుకుంటుందని, సిరిసిల్ల వచ్చేటప్పటికి బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టైఅప్ ఉంటుందని, ఇదే టఫ్ ఫైట్ ఉంటుందని, వేములవాడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, అలాగే రామగుండం వచ్చేటప్పటికి టఫ్ ఫైట్ ఉంది 3 మధ్యన అన్నటువంటిది, మంతని వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలుచుకుంటుంది, మంతనిన్ను, మదిర, సత్తుపల్లి బీఆర్ఎస్, నిర్మల్ బీజేపీ గెలుచుకుంటుందని, ఖానాపూర్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలుచుకుంటుందని, బైన్సా బీజేపీకి, కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, ఆసిఫాబాద్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైటు, కాగజ్ నగర్ వచ్చేటప్పటికి బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైటు, మరొక వైపున బెల్లంపల్లి వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ఖైతాన్పల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట వచ్చేటప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ఫైట్ ఉంటుందని, తర్వాతన అమన్గల్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది, అమన్గల్లోను చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం వచ్చేటప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య 3 మధ్య టఫ్ ఫైట్ ఉందన్నది, మొయినాబాదు వచ్చేటప్పటికి బీజేపీ గెలుచుకుంటుందని, షాద్ నగర్ వచ్చేటప్పటికి ఎంఐఎం గెలుచుకుంటుందని, శంకరంపల్లి వచ్చేటప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, కొడంగల్ కాంగ్రెస్ గెలుచుకుంటుంది, కొడంగల్తో పాటుగా పరిగి, తాండూరు వచ్చేటప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య పోటీ, వికారాబాద్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ, వికారాబాదు, అలియాబాదు, ముదిచింతలపల్లి ఈ 3 కూడా కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న అంచనా వేశారు. ఎల్లంపేట వచ్చేటప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైటు, ఆర్మూరు బీజేపీ గెలుచుకుంటుందని, అట్లాగే భీమ్గల్ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, బోధన్ వచ్చేటప్పటికి ఎంఐఎం గెలుచుకుంటుందని, అలాగే నిజామాబాద్ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైటు, కామారెడ్డి వచ్చేటప్పటికి బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైటు, బాన్సువాడ వచ్చేటప్పటికి బాన్సువాడ, అట్లాగే బిచ్చుకొండ ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఎల్లారెడ్డి హంగ్ వస్తుందని, కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందని, అలైర్ కాంగ్రెస్, అట్లాగే భువనగిరి కూడా కాంగ్రెస్ పార్టీకే, చౌటుప్పల్ వచ్చేటప్పటికి బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, మోతీకూర్ వచ్చేటప్పటికి కాంగ్రెస్కి ఎడ్జ్ టఫ్ ఫైటు, పోచంపల్లి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ గెలుచుకుంటుందని, యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ, యాదగిరిగుట్టతో పాటుగా సూర్యాపేట, హుజూరు నగరు, ఈ 3 కూడా వీళ్ళే గెలుచుకుంటారన్నది, కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారన్నది. అట్లాగే నేరేడ్చర్ల
వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఫైటు, అలాగే తిరుమలగిరి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య, నల్గొండతో పాటుగా మిర్యాలగూడ, దేవరకొండ, హాలియాతో పాటు నందికొండ, చిట్యాల ఇవన్నీ కూడా కాంగ్రెసే గెలుచుకుంటుందన్నది అంచనా వేశారు. చాందూరు కూడా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశారు. గజ్వేలు తర్వాతన దుబ్బాక ఈ రెండు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని, మళ్ళీ హుస్నాబాద్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి గెలుపుంది. చేరియాల వచ్చేటప్పటికి హంగు వస్తుంది అన్నటువంటిది. ఆందోళు, జోగిపేట వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఛాన్సెస్ ఉన్నాయన్నటువంటిది. గద్దపోతారం తర్వాత గుమ్మడిదాల ఈ రెండిట్లో కూడా బీజేపీకి ఎడ్జ్ ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహీర్ వీటికి సంబంధించి వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని, జిన్నారం వచ్చేటప్పటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, కోహీరు, నారాయణఖేడు రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉన్నాయని, సంగారెడ్డి వచ్చేటప్పటికి హంగ్ వస్తుంది అన్నటువంటిది. తర్వాత జహీరాబాద్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య ఫైటు, సదాశివపేట హంగు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్, మెదక్కు కాంగ్రెస్ పార్టీ విజయమని, నరసాపూర్ వచ్చేటప్పటికి హంగ్ వస్తుంది బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందన్నటువంటిది, రామాయంపేట కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందన్నటువంటిది, తోఫ్రాన్ బీఆర్ఎస్ అన్నటువంటిది, భూత్పూర్ ఎడ్జి కాంగ్రెస్కు ఉందన్నటువంటి అంచనా వేస్తున్నారు. అట్లాగే దేవరకాద్ర వచ్చేటప్పుడు బీఆర్ఎస్ బీజేపీల మధ్యన ఫైట్ ఉంటుందన్నటువంటి హంగ్ వస్తుందన్నటువంటిది. అదే సందర్భంలో మహబూబ్ నగర్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య ట్రయాంగులర్ ఫైట్ ఉంటుందని, కోస్గి కాంగ్రెస్ పార్టీ, మద్దూరు బీఆర్ఎస్, మక్తల్ వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ల మధ్యన హంగ్ ఉంటుందన్నటువంటిది. నారాయణపేట్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఫైట్ ఉంటుందని, గద్వాల్ వచ్చేటప్పటికి స్లైట్ లీడ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందన్నటువంటిది. లీజా వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైటు, వద్దేపల్లి వచ్చేటప్పటికి బీఆర్ఎస్, అట్లాగే అలంపూర్ కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటుందని, అమరచింత వచ్చేటప్పటికి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఆత్మకూరు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య హంగు, అట్లాగే కొత్తకోట వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య హంగు, మరోవైపున పెబ్బేరు కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే వనపర్తి కూడా కాంగ్రెస్ పార్టీనే, కల్వకుర్తి కూడా కాంగ్రెస్ పార్టీనే, కొల్లాపూర్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య ట్రయాంగులర్ ఫైట్ ఉంటుందని, నాగర్ కర్నూలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటుంది అన్నటువంటిది, ములుగు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుందని, టోటల్గా 51 కాంగ్రెస్సు, 10 బీఆర్ఎస్, 8 బీజేపీ, 36లో టఫ్ ఫైట్ ఉంటుంది అన్నటువంటి అంచనా వేశారు.